నేను ఏ తప్పు చేయలేదు, బట్ అన్ని కష్టాలు నాకే ఎందుకు? ఎవరిని బాధపడలేదే, బట్ అన్ని బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ఒక ప్రశ్న మన మైండ్లో, మన మనసులో ఎప్పటి నుంచో ఉంది. దీనికి జవాబు మన పాత జన్మ కర్మాల్లో లేదు. ఎందుకంటే మనలో చాలామంది పాత జన్మని కూడా నమ్మరు. ఈ జన్మలోనే మనకి తెలియకుండా కొన్ని తప్పుడు కర్మాలు చేస్తాం. దానికే ఫలితం ఈ కష్టాలు, ఈ బాధలు. భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నెంబర్ 19లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, నువ్వు చూసే సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి వచ్చే తేజస్వం నేనే, మెరిసే వర్షం నేనే, ఆఖరికి నీ చావుని కూడా నేనే. చూడండి, భగవద్గీత చదివితే సరిపోదు. భగవద్గీతలో ఏదైతే రాసుందో దాని వెనుకన చాలా పెద్ద అర్థం ఉంటుంది. దేవుడు మనోభావం ఉంటుంది. అది అర్థం చేసుకుంటేనే భగవద్గీత అనేది అర్థమవుతుంది. ఈ శ్లోకంలో కృష్ణుడు మనకి ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నారంటే, స్వార్థం ఎందుకు? అన్నీ నేనే అయినప్పుడు, ఏదో ఒక రోజు నీ చావుని కూడా నేనే అయినప్పుడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత అన్ని వస్తువుల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. ఈవెన్ నీ శరీరంని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు నీకు స్వార్థం ఎందుకు? చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీకు శ్లోకం, మీ కర్మం రెండు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరైనా నేనైనా ఒక లైన్లో నిల్చున్నాం. ఒక మూవీ టికెట్కి, లేకపోతే ట్రైన్ టికెట్కి, ఏదైనా అరగంట నుంచి నిలబడి ఉన్నాం. అప్పుడే ఒక మనిషి మధ్యన దూరుతాడు, ముందుకెళ్తాడు. మనం అది చూసి కోప్పడతాం, ఎందుకంటే అది అన్యాయం కాబట్టి. ఎదురిస్తాం, నిలబడతాం, తిడతాం, వెనక్కి పంపిస్తాం. మన టికెట్ మనం తీసుకుంటాం. దాని తర్వాత మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆ మనిషి కూడా చూస్తాడు మనం వెళ్ళిపోతున్నామని. అప్పుడు వాడు మళ్ళీ లైన్ కట్ చేసి ముందుకెళ్తాడు. ఆ లైన్లో ఉన్న మిగతా మనుషులు వాడికి ఏం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అంత ధైర్యం లేదు. మీరు అది చూశారు, బట్ మా చేతికి టికెట్ వచ్చింది కదా, మనకి ఎందుకులేని వెళ్ళిపోతాం. మీరైనా నేనైనా అంతే. ఇదే కదా ఒక తప్పుట కర్మం. చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరి దగ్గర బలం ఉండదు. బట్ ఎవరి దగ్గర అయితే బలం ఉంటుందో వాడి కర్మం, వాడి ధర్మం ఏంటంటే ఒక బలహీనుడిని రక్షించడం. వాళ్ళ రక్షణ ఒక బలమున్నోడిది కర్తవ్యం. ఇది కానీ మీకు అర్థమైతే ఆటోమేటిక్ ఈ సమాజం మారుతుంది. మీరు మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే లోకం మారుతుంది. ఇది అర్థమయ్యేదాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. निग्रहणं युतसृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुनम्